అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పెద్దపల్లిలో షాదీ ముబారకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ రమణారావు మొత్తం 578 మంది లబ్ధిదారులకు సుమారు 2,63,00,000 విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని ప్రజల సంక్షేమం కోసం 30 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు 578 మంది లబ్ధిదారులకు సుమారు 2,63,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు సమానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆయిల్ ఫార్మింగ్ ద్వారా రైతులకు కలిగే లాభాలను వివరిస్తూ తాను కూడా ఆయిల్ ఫార్మింగ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో రైతులు ఆయిల్ ఫార్మింగ్ సాగులో ముందంజలో ఉన్నారని, కేవలం 1 సంవత్సరంలోనే 2,000కు పైగా ఎకరాల్లో ఈ పంటను సాగు చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ 570 చెట్లను కలుపుకొని మన లబ్ధిదారులకు మన నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ఏదైతే నిమ్స్ హాస్పిటల్ కానీ మన యూనివర్సిటీల రూపకంగా ఇచ్చినాయి దాదాపు 350 మంది, అంటే దాదాపు 14,10,00,000 వాల్యూ మనం యూనివర్సిటీ చెట్లు ఇచ్చినాం. దాదాపు 10 కోట్ల వరకు మన సంబంధిత ఎవరైతే యూనివర్సిటీ తీసుకున్నటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీలను నిమ్స్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మనం ఎందుకు చెప్తా ఉందంటే ఇంత పెద్ద మొత్తంలో మరి నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పటి వరకు మనం ఈ చెక్కులు కలుపుకుంటే దాదాపు 20 కోట్ల వరకు మనం ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల మనం సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు దాదాపు 10 కోట్ల రూపాయలు యూనివర్సిటీ, అంటే దాదాపు ఈ 2.5 ఏళ్లలో